ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యారోహిణి స్కూల్ విద్యార్థులతో 1000 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ పతాక ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు కరాటం సాయి చంద్రమోహన్ మాట్లాడుతూ ఎంతో మంది దేశ నాయకుల త్యాగఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవం అని అన్నారు. ప్రతి ఒక్కరూ దేశం పట్ల బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. సీనియర్ అసిస్టెంట్ గంగరాజు మాట్లాడుతూ ప్రాచీన కాలం నాటి నుండే ఈ జాతీయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. త్యాగ నిరతికి విజయకేతం తెలియజేయడం కోసమే ఈ జెండాను ఎగరవేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమేష్ మరియు సిబ్బంది, విద్యారోహిణి పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడ లేనటువంటి స్వతంత్రం భారతదేశంలో వస్తుంది. పెద్ద డెమోక్రటిక్ స్టేట్, విభిన్నమైనటువంటి భాషలు, విభిన్నమైనటువంటి ప్రాంతాలు, మన యొక్క సాంప్రదాయాలు ఇవన్నిటిని కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత యువత మీద, అందరి మీద ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దేశభక్తి అంటే ఏదో ఒక ఆగస్టు 15వ తారీఖున లేకపోతే జనవరి 26వ తారీఖు ఉంటారు. ఎప్పుడు కూడా మనం దేశం పట్ల గౌరవంగా ఎప్పుడైతే ఉండి మన దేశానికి ఏమి ఇవ్వాలి మనం అనే బాధ్యత ప్రతి ఒక్కళ్ళు ఉన్నప్పుడే ఈ దేశం బాగుపడతారు. ఆధీన కాలం నుంచి అంటే ఆది మానవుడు కూడా ఈ జెండా కార్యక్రమం పండుగ అనేది చేసుకునేవాళ్ళని నేను తెలుసుకున్నాను. నేను చదువుకున్న దాంట్లో తెలుసుకున్నాను. ఈ జెండా పండుగ ఎందుకు చేస్తారంటే త్యాగ నిరతికి, విజయకేతనానికి గాను ఈ జెండాను ఎగరవేయడం జరుగుతుంది. అట్లాగే మన పూర్వీకులు, మన దేశ నాయకులు, మన దేశం 200 సంవత్సరాల ముందు నుంచి బ్రిటిష్ ప్రభుత్వం చేతిలో మగ్గిపోతున్న సమయంలో మన దేశాన్ని మనం ఎందుకు పరిపాలించకూడదనే నినాదంతో మన దేశ నాయకులు ఎన్నో ఉద్యమాలు చేసిన ప్రతిఫలంగా